హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లేవీస్ కిచెన్ హెల్తీ ఫుడ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని ఉంటుందండి. నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అన్నమాట. స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్తో పిల్లలకి ఎలా చేయాలో రాగి మిల్క్ చూపించాను కదా. ఇప్పుడు డయాబెటిక్ స్పెషల్ అన్నమాట. ఆల్మండ్ రాగి మాల్ట్ అన్నమాట. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక పాట్ పెట్టుకోండి. దాంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఎప్పుడైనా సరే పాట్లో కుక్ చేసేటప్పుడు ముందు రోజే దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఎండలో ఆరబెట్టుకోవాలి. కుక్ చేసుకునే ముందు హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోద్దండి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఓవర్ నైట్ 6 బాదం పప్పులు నేను నానబెట్టుకున్నానండి. మీరు బాదం పప్పు నానబెట్టడం మర్చిపోయినా పర్వాలేదండి. అప్పటికప్పుడు హాట్ వాటర్లో వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేస్తే మన బాదం పాలు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాట్ పెట్టుకొని దాంట్లో మనం బాదం పాలు వేసుకుందామండి. దీంట్లోనే హాఫ్ టీ గ్లాస్ లో ఫ్యాట్ మిల్క్ మనం కాచి చల్లార్చిన తర్వాత మీగడ తీస్తాం కదండి, ఆ మిల్క్ యాడ్ చేసుకోండి. లేదు అంటే స్కిప్ చేసేసినా పర్లేదండి, ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2-3 పొంగులు వచ్చేదాకా మరగబెట్టాలండి. పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చండి. డయాబెటిక్ స్పెషల్ అని ఎందుకు అన్నానంటే డయాబెటిక్ పేషెంట్లు రాగి మాల్ట్ తీసుకున్నా కూడా షుగర్ అనేది ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది అన్నమాట. బాదం పాలతో తీసుకోవడం వల్ల ఏంటంటే ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అందుకని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా డయాబెటిక్ పేషెంట్లు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత దీంట్లో మన రాగి ఫ్లోర్ ఉంది కదా, అది కలిపేసుకోండి. వేసుకునేటప్పుడు కలుపుతూ ఉండాలండి. ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. బాగా కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా కూడా ఉంటుంది అన్నమాట. బాగా కలుపుతూ ఉండాలి. చిక్కగా ఉంది కాబట్టి దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. పాట్లో ఎప్పుడు కుక్ చేసినా సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు 6-7 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే బాగా మరుగుతుంది అన్నమాట. బాగా మరిగిన తర్వాత కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి నైట్ డిన్నర్లోకి ఒక గ్లాస్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దీంతోపాటు ప్రోటీన్ తీసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. 2 బాయిల్డ్ ఎగ్స్ కానీ, టోఫు కానీ, పన్నీర్, బాదం పాలు యాడ్ చేసాం కదా, దీంట్లో స్వీట్ యాడ్ చేయాలా సాల్ట్ యాడ్ చేయాలా అని డౌట్ వచ్చింది కదండి. పిల్లలకి పెద్దలకి అయితే పటిక బెల్లం యాడ్ చేసుకోండి. డయాబెటిక్ పేషెంట్లు ఓన్లీ డయాబెటిక్ పేషెంట్లు అయితే మాత్రం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మన రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే టోఫుతో తీసుకున్నానండి. బాయ్ అండి.